నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి లోతైన ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. గత కొంతకాలంగా మీరు ఒకే ఆలోచనను చెయ్యాలా వద్దా అని అనుకోవడము, చేస్తే మంచా చెడా అనుకోవడము, ఇలా మదన పడుతున్న వారికి ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవటానికి చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. భావోద్వేగాల వల్ల మీరున్న ప్రదేశంలో కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు ఇతరత్ర ఈరోజు సలహాలు ఇవ్వడం కానీ, లేదా ఎవరి పనుల్లోనైనా దూరడం కానీ, ఇలాంటి పనులు ఏదైనా మధ్యవర్తిత్వం వహించడం కానీ, పెద్ద మనిషిగా వేరే వాళ్ళకి సలహా చెప్పటం కానీ, ఇలాంటి విషయాలలో కొంత జాగ్రత్త తీసుకుని ముందుకు వేసే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ప్రయాణాల్లో నష్టము, ప్రయాణాల్లో ధన నష్టం కావచ్చు, ప్రయాణాల్లో ఆటంకాలు కావచ్చు, ప్రయాణాల్లో ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివి గోచరిస్తున్నాయి. ప్రయాణాలప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీ ఉద్యోగస్తులకు మీరున్న ప్రదేశంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం రావడము, మీ సహోద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేసేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే వ్యాపారంలో మాత్రము సాధారణమైన లాభాలే తప్ప పెద్దగా మీకు విశేషమైన లాభాలు కానీ, ఏదో పెద్ద మిరాకిల్స్ జరుగుతాయని కానీ ఈరోజైతే కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కానీ కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అన్యోన్యమైన వాతావరణమే కనిపిస్తోంది. శుభకార్యాలు కొంత వాయిదా పడేటట్టుగా గోచరిస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినా, గత కొంతకాలం నుంచి ప్రయత్నిస్తున్నా వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రయత్నం చేసినా వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత సమన్వయ ధోరణి కానీ, కుటుంబంలో పెద్దలు కానీ కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకోండి. అయితే మీకు గ్రహాల యొక్క అనుకూలత 78% గాను, వ్యతిరేకత 22% గాను గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు, లేత నీలి రంగు. ఈ 2 రంగుల వస్త్రాలను ధరించి ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం కొద్దిపాటి మాత్రమే గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో నువ్వుల దీపం పెట్టడం కానీ, నువ్వులను ఆలయంలో
సమర్పించడం కానీ, అభిషేకాలు కాదు సమర్పించడం కానీ చేసి వచ్చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది.